స్వర్ణాంధ్ర 2047 సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్ర. 10 సూత్రాలు, ఒక విజన్. స్వర్ణాంధ్రప్రదేశ్కు బంగారు భవిష్యత్తు ఆవిష్కరణలో మాతో చేరండి. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికి నీటి భద్రత, రైతు వ్యవసాయ సాంకేతికత, ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, శక్తి మరియు ఇంధనాల నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల సమగ్ర సాంకేతికత. మనోడే కింగ్ 18 ఏళ్లకి ప్రపంచ ఛాంపియన్షిప్ చరిత్ర సృష్టించిన దొమ్మరాజు గుకేష్. వరల్డ్ చెస్ టైటిల్ సాధించిన పిన్న వయస్కుగా రికార్డు. ఆనంద్ తర్వాత గెలిచిన భారతీయుడిగా ఘనత. హోరాహోరీ పోరులో చైనా ఆటగాడు లిరెన్ ఓటమి. 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు 11.45 కోట్ల ప్రపంచ చెస్ ఛాంపియన్ సాధించడం ద్వారా గుకేష్ సొంతం చేసుకున్న ప్రైజ్ మనీ. రెండో భారతీయుడు. ప్రపంచ క్లాసిక్ చెస్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రెండో భారతీయుడు గుకేష్. 5 సార్లు టైటిల్ గెలిచిన ఆనంద్ అతని కంటే ముందున్నాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ నిలిచిన గుకేష్ వయసు పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దిగ్గజం కాస్పరోవ్ 1985లో 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు రికార్డును బద్దలు కొట్టాడు. జమిలీ ఎన్నికలపై మరో అడుగు. 2 బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రస్తుతానికి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకే పరిమితం. స్థానికంపై తర్వాత నిర్ణయం. ఆర్థిక భాగం తగ్గుతుందన్న భాజపా. ప్రజాస్వామ్య వ్యతిరేకమన్న విపక్షం. 32 పార్టీల అనుకూలం, 15 పార్టీలు వ్యతిరేకం. స్త్రీలే సారథులు. దేశంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు ఉపాధి కల్పనలో కీలకమైనవి. ఎగుమతుల విషయంలోనూ వాటి వాటా ఎక్కువ. ఇండియాలో పెద్ద సంఖ్యలో ఎంఎస్ఎంఈలు మహిళల యాజమాన్యంలో నడుస్తూ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో నమోదైన రాష్ట్రాలు ఏవంటే మహారాష్ట్ర 25, పశ్చిమ బెంగాల్ 24.83 లక్షలు. ప్రార్థనా స్థలాలకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దు. న్యాయస్థానాలకు సుప్రీంకోర్టు ఆదేశం. ప్రార్థనా స్థలాల చట్టం 1991ని సవాల్ చేస్తూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ సహా 60 దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై 4 వారాల్లో స్పందన తెలియజేయాలని కేంద్రం ఆదేశించింది. రాస్నెఫ్ట్తో రిలయన్స్ భారీ ఒప్పందం. ఏటా 1.1 లక్షల కోట్ల విలువైన ముడి చమురు 10 ఏళ్ల పాటు దిగుమతి. రష్యాతో బంధం మరింత బలోపేతం. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడి ప్రారంభించగా ఐరోపా దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేశాయి. దీంతో బ్యారెల్కు $3-4 తక్కువ ధరకే రష్యా చమురు విక్రయించడంతో మన దేశం అందిపుచ్చుకుంది. మన మొత్తం చమురు కొనుగోళ్లలో ఇప్పటిదాకా రష్యా సరఫరా 1% లోపు ఉండగా ఆ ఉదంతం తర్వాత 40% పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసిన దేశాల్లో రెండో అతిపెద్ద కొనుగోలుదారుగా మన దేశం అవతరించింది. న్యూల్యాండ్ డ్రేపరీస్ నుంచి క్యాపిటల్ గ్రూప్ బయటికి. 755 కోట్లకు 3.77% వాటా విక్రయం. హైదరాబాద్కు చెందిన న్యూల్యాండ్ డ్రేపరీస్ నుంచి అమెరికాకు చెందిన క్యాపిటల్ గ్రూప్ నిష్క్రమించింది. తన విభాగం స్మాల్ క్యాప్ వరల్డ్ ఫండ్ ఇంక్ ద్వారా న్యూల్యాండ్లో ఉన్న 3% వాటాను ఎన్ఎస్ఈలో బల్క్ డీల్ ద్వారా 755 కోట్లకు విక్రయించింది. $400 బిలియన్ మించిన మస్క్ సంపద. వాయు కాలుష్యంలో భారత్లో ఏటా 15 లక్షల మరణాలు. ల్యాన్సెట్లో ప్రచురించిన అధ్యయనం వెల్లడి. CE-20 క్రయోజనిక్ పరీక్ష విజయవంతం. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ప్రొపల్షన్ కాంప్లెక్స్లో 100 నాజిల్ ఏరియా నిష్పత్తిని కలిగి ఉన్న CE-20 క్రయోజనిక్ ఇంజన్ సముద్రం మొత్తం ఎత్తులో వేడి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ఎక్స్లో పేర్కొంది. దేశంలో జమిలీ ఎన్నికల దిశగా మరో ముందడుగు వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోద ముద్ర వేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగ సవరణకు ఉద్దేశించిన రాజ్యాంగ 129వ సవరణ బిల్లును సైతం ఆమోదించింది. ఈ రెండు బిల్లులకు ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టి జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ పరిశీలనకు పంపించనున్నారు. విడాకుల కేసుల నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు. దేశవ్యాప్తంగా కోర్టులకు దిశానిర్దేశం. బెంగళూరు టెక్కీ ఆత్మహత్యలో కీలకంగా మారిన భరణం నిర్ణయించడానికి 8 సూత్రాలు. కోర్టు సూచించిన 8 సూత్రాలు. భార్యాభర్తల సామాజిక, ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తులో భార్యాపిల్లల ప్రాథమిక అవసరాలు, ఇరుపక్షాల అర్హత, ఉద్యోగం, ఆదాయ వర్గాలు, ఆస్తులు, అత్తవారింట్లో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు, కుటుంబ పోషణ, ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా, ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి సహేతుకమైన మొత్తం, మెయింటెనెన్స్ అలవెన్స్తో పాటు భర్త ఆర్థిక స్థితి, అతని సంపాదన, ఇతర బాధ్యతలు. 39 మందికి బైడెన్ క్షమాభిక్ష. 1500 మందికి శిక్ష తగ్గింపు. టైమ్స్ ఈ మేటి వ్యక్తి ట్రంప్.